శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 7th అక్టోబర్ దేవుడు మనల్ని అందరినీ కూడా మరి ఉదయకాల సమయంలో ఆయన యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. దేవుని యొక్క వాక్యం పరమగీతాలు 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకున్నాం. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో మరి మనం గమనించినట్లయితే షూలమితి ప్రియుని గురించి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఇక్కడ మనకి జ్ఞానటువంటి సొలొమోను ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు అంటే మీరు గమనిస్తే ఆదికాండంలో దేవుడు ప్రతిదినం చల్లపూట వేళ ఏదైనా వనంలో ఆదాముతో ముచ్చటించడానికి వచ్చేటువంటి వారు. అలాగా ఆదాముతో ముచ్చటించడానికి వచ్చున్నటువంటి దేవుడు మరి కాలక్రమేణా ఏదైనా వనంలోనికి సర్పరూపంలో అపవాది ప్రవేశించినప్పుడు అవను ఆదామును మోసగించడం ద్వారా ఆ దినంతో అక్కడతో ఇక దేవుడు బహుశా మరలా నోవాహు జలప్రలయం వరకు కూడా ఆ ముందు కాలం దరిదాపుగా 1000 సంవత్సరాలు దేవుడు ప్రజలతో మాట్లాడుతూ మానివేసేశారు. ఆయన స్వరం కానీ ఒక కళ కానీ ఒక దర్శనం కానీ లేనటువంటి పరిస్థితి. జలప్రలయ సమయంలో నోవాహుతోనే దేవుడు మాట్లాడింది. అంతకు మునుపు 1000 సంవత్సరాలు దేవుని యొక్క స్వరం అనేటువంటిది వినిపించినటువంటి పరిస్థితి. మీరు గమనిస్తే మరొక సందర్భం మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్త మన జ్ఞాపకం చేసుకుంటాం. అంటే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య ఒక 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలు కూడా దేవుడు చివరి ప్రవక్త మలాకీ ఆయన ద్వారా మాట్లాడించిన తర్వాత తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుతో ఇక దేవుడు విసిగిపోయి ఇక మాట్లాడుతూ మానేసేశారు. అది ఒక 400 సంవత్సరాలు. నోవాహుకు ముందు కాలంలో ఒక 1000 సంవత్సరాలు, మొత్తం 1400 సంవత్సరాలు. ఈ 1400 సంవత్సరాల్ని బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే సైలెంట్ ఇయర్స్గా జ్ఞాపకం చేస్తారు. ఈ 1400 సంవత్సరాలు సైలెంట్ ఇయర్స్. దేవుడు మానవాళితో మాట్లాడుతూ అనేటువంటిది మానివేసేశాడు. నిజంగా ఎంత శోచనీయమో. దేవుడు మాట్లాడకపోతే, దేవుని స్వరం వినకపోతే మరి మన ఆత్మీయ జీవితం కానీ మన జీవితం మనుగడ అనేటువంటిది ఎలా కొనసాగుతుంది? మన ఇంట్లో మనం తండ్రి మాట్లాడకపోయినా, తల్లి మాట్లాడకపోయినా, బిడ్డలు మాట్లాడకపోతే ఏదైనా ఒక వారం, ఒక 10 రోజులు, నెలలు మాట్లాడకపోతే, నెలలు స్వరం వినపడకపోతే, మాట్లాడుకోవటం లేకపోతే ఎంత వేదన ఉండిద్ది, ఎంత నిట్టూర్పు బాధ ఉండిద్ది. బహుశా మన పితరులకి అలాంటి వేదన కానీ, అయ్యో దేవుడు మాట్లాడతలేదు, దేవుని స్వరం వినపడతలేదు, దేవుడు ఏ కళ ద్వారా ఏ దర్శనం ద్వారా మాట్లాడతలేదు అనేటువంటిది కొంచెం కూడా వారు బాధపడటం కానీ వారు ఆవేదన చెందటం కానీ ఒకవేళ లేని పరిస్థితి ఏమో. కానీ దేవుని బిడ్డలారా, ఆనాటి దినాలు అలా ఉన్నాయి. నేటి దినాల్లో దేవుడు ప్రతి నిత్యం కూడా మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనతో మాట్లాడటానికి, మనతో ముచ్చటించడానికి, మనకు అన్ని విషయాలు. ఎందుకంటే కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా మన ప్రభు అయినటువంటి యేసు స్వామి మన దగ్గరికి భూమి మీదకి వచ్చి మరి ఆయన మనందరి కొరకు మరణించి తిరిగి ఆరోహణం అయిన తర్వాత మరలా మనతో మాట్లాడటానికి ఆదరణకర్తను పరిశుద్ధాత్మ ఉంచాడు. ఆ ఆదరణకర్త మరి మనతో మాట్లాడుతుంటాడు, మనల్ని సర్వశక్తిని నడిపిస్తూ ఉంటాడు. భవిష్యత్తులో ఉన్నటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా మనకి బయలుపరచడానికి దేవుడు నిత్యం కూడా మనతో మాట్లాడుతున్నాడు. అటు రీతిగా ఉదయకాల సమయంలో ఆయనైతే మనతో మాట్లాడుతూ ఇష్టపడుతున్నాడు. మనం ఆయన స్వరం వినగలిగినటువంటి వారుగా, ఆయన స్వరాన్ని గుర్తించేటువంటి వారుగా, ఆయన స్వరాన్ని మరి గ్రహించేటువంటి స్థితి మనకు ఉన్నదో లేదనేటువంటిది చిన్న స్వపరీక్ష చేసుకుంటూ ముందుకు సాగుటకు ఈ యొక్క కడవరి దినాల్లో, ఈ యొక్క అంత్య దినాల్లో చాలా అవశ్యమైనటువంటిది ప్రతి ఒక్కరు గుర్తెరుగుతూ పరిశుద్ధాత్ముడు
మనలందరిని కూడా ఆయన స్వరమైనటువంటి విశ్వాసాలుగా స్థిరపరుస్తూ బలపరచునుగాక. ఆమేన్. ఈ దినం మన ఈ యొక్క అంశాన్ని బట్టి మన ప్రశ్న ఏంటంటే, ఈ ప్రియుడు ఎవరు? మరి జ్ఞానటువంటి సొలొమోను జ్ఞాపకం చేసినట్లుగానే ఆయన ప్రియుని గురించి షులముతికి జ్ఞాపకం చేసినట్లుగా ఈ ప్రియుడు ఎవరు? ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు మిస్సెస్ భవానీ శాంతిలాల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9:11 ప్రకారం, నా వల్ల నీకు దీర్ఘాయును, నీవు జీవించే సంవత్సరం అధికమవుతారు సెలవిచ్చట్లుగా దేవుడు ఇలాంటి దయా కిరీటాలు భవానీ గారికి ఇంకనేకం అనుగ్రహిస్తూ మహిమ పొందనుగాక. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుడి తండ్రి, కృపగల నాయన మీకు వందనాలు దేవా. ఆ దినాల్లో నా తండ్రి మా పితరుల యొక్క అజ్ఞాన స్థితిని బట్టి, వారి పాపపు స్థితిని బట్టి వారితో నాయన 1400 సంవత్సరాలు మాట్లాడుటకు మానివేసినటువంటి పరిస్థితులు మీరు అయినప్పుడు కూడా నాయన గ్రహింపు లేని వారుగా, అయ్యా ఏమాత్రం నాయన పశ్చాత్తాపం లేనటువంటి వారుగానే వారి జీవితాలు ముందుకు సాగించబడి, అయ్యా మరి కనిపించినటువంటి కలగర్భాలు వారి జీవితాలు కలిసిపోయినవి. నేడు దినాల్లో నా నూతన నిబంధనలో, నూతన శకంలో నా తండ్రి మీరు మాకు దగ్గరగా సమీపంగా నిత్యం దేవ మాతో మాట్లాడుతున్నటువంటి మా దైవమా మీకు వందనాలు దేవా. ఎంత గొప్ప ధన్యత మాకు ఇస్తూ నా తండ్రి ప్రతి విషయంలోనైనా, ప్రతి సమయంలో, ప్రతి స్థలంలో మీ వాక్యం చేత సేవకుల ద్వారా అయ్యా నిత్యం మాతో మీరు మాట్లాడుతూ, మమ్మల్ని హెచ్చరిక చేస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, మమ్మల్ని ధైర్యపరుస్తూ, మమ్మల్ని నడిపించుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీ పిలుపుకు నేను మీ స్వరాన్ని దేవా లోబడి గాయకొని దేవా మీ స్వరం కొరకు నన్ను మేము కూడా నా తండ్రి అయ్యా ప్రారంభ దినాల్లో ఆదాము ఏ రీతిగా మీతో ముచ్చటించుటూ కనిపెట్టేవాడో మేము కూడా నా తండ్రి అట్టి ఆసక్తి కలిగి ఉంటుకు బలపరచండి దేవా. ఇది నుండి తెలిసిన దినాన్ని చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా మీకు జ్ఞాపకం చేసుకుని ఈ దినం బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, ప్రయాణాల్లో బాధ్యతలు మీరు తోడై నడిపించండి. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి భవానీ గారిని బట్టి మీకు వందనాలు, మీరు ఇచ్చేటువంటి దయాకిరీటుని బట్టి వందనాలు ప్రభువా. ఇలాంటి బర్త్డేస్ ఇంకా అనేకం అనుగ్రహించండి. ఇచ్చేటువంటి యజమాన్ని, ఇచ్చేటువంటి కుటుంబాన్ని, ఉద్యోగాన్ని, బాధ్యతలు మీరు తోడుగా ఉండి మీ కృపలో దీవించి వర్ధింపచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.